నాన్న ఒంటరయ్యాడు, నారనే దారిలో ఏర్పాటు చేసిన కళాకృతులు ప్రస్తుతం ఇలా ఒక్కడే. ఈ 3 బొమ్మలు మిస్సింగ్ తెలుసా? ఇడ గత ప్రభుత్వం పెట్టినటువంటి బొమ్మలు, ఇగో ఈ బొమ్మ మిస్సింగ్, తల్లి పిల్లల బొమ్మలు మొత్తం మిస్సింగ్. ఈ బొమ్మలు ఏడవైనాయి అనేటువంటిది ఇప్పటిదాకా ఎవరు ఎంక్వైరీ చేస్తలేరు. ఇగో ఈయన ఒక్కడే ఉన్నాడు ఈ ఫోటోలో, ఇది వాస్తవం. ఈ 3 బొమ్మలు మిస్సింగ్, ఆ నాన్న బొమ్మ ఒక్కటే ఉన్నది. ఏడవైరు మిగిలిన వాళ్ళు 3, ఎవరు ఎత్తుకపోయారు వాటిని? డివోర్స్ అయ్యే వాళ్ళకి. సరే డివోర్స్ అయ్యి 2 పిల్లలు కదా, తలా ఒకరు పంచుకోవచ్చు కదా. ఎవరు ఎత్తుకపోయారు దీన్ని? రేవంత్ గారు, ప్రజల సొమ్మండి, ప్రభుత్వ సొమ్మండి. ఇది మెయిన్ రోడ్ మీద ఉంటుంది, జూబ్లీ హిల్స్లో నార్నేకూడలో జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కుటుంబ కళాకృతుల్లో తల్లి బిడ్డల బొమ్మలు మాయమయ్యాయి. తండ్రి బొమ్మ ఒక్కటే మిగిలింది. సుందరీకరణలో భాగంగా తల్లిదండ్రులు పిల్లలతో కలిసి షాపింగ్ చేసి ఒకరి చేతిని మరొకరు పట్టుకొని వస్తున్న బొమ్మలు ఇక్కడ ఏర్పాటు చేశారు. అవి జీవం ఉట్టిపడేలా ఉండటంతో అందరిని ఆకట్టుకునే ప్రస్తుతం ఈ బొమ్మల్లో ఒక్కటే మిగిలింది. ఏడవైనా మిగిలిన 3 బొమ్మలు రోడ్డు మీదకి వెళ్ళిపోయినాయి అంటే అదే మామూలు కాదు అది. రే 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 సరే, ఏదేమైనా కాస్త రేవంత్ రెడ్డి గారు మీరు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆఫ్ఘన్లో భారీ వర్షాలు, గోర్ పర్యాబ్ ప్రావిన్స్లలో వరదలు, దేశాన్ని అతలాకుతలం చేస్తున్న వరదలు. నిన్న 68 మంది మృత్యువాత, భారీగా ప్రాణాస్తి నష్టం, బీభత్సం సృష్టిస్తున్న వానలతో జనం బెంబేలు. రైట్, వేరే దేశాల సంగతి ఏమో, ప్రస్తుతానికి మన దగ్గర వానాలు ఈసారి బాగా దుమ్ము దులిపేటట్టున్నాయి. కబ్జా భూమిలోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్, ఇది మన నాగార్జునది. తుమ్మికుంట చెరువు శిఖరంలో ఎకరం భూమి, 2 ఎకరాల బాపర్ జోన్లో కన్వెన్షన్ సెంటర్లు ఉన్నట్లు గుర్తింపు. నాడు సర్వే చేసిన రెవెన్యూ అధికారులు వంటగది, స్టోర్ రూమ్ నిర్మించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ. నేటికి చర్యలు తీసుకొని ఇరిగేషన్ అధికారులు. తొలుత 29 ఎకరాల చెరువుకు కానీ ప్రస్తుతం 10 ఎకరాలే. సినీ హీరో నాగార్జునకు చెందిన ఇన్కన్వెన్షన్ సెంటరు. ఇగో స్టార్టింగ్లో కేసీఆర్ కూడా ఇట్లనే అందరి బయట పెట్టిండు. కేసీఆర్ కేటీఆర్ తర్వాత లోపాయికారి ఒప్పందాలు, దాంట్లో వాళ్ళకి చీరలు. ఇన్కన్వెన్షన్ సెంటర్లో ఉన్న వాటిలో ఒక కన్వెన్షన్ సెంటర్ ఆల్రెడీ కేటీఆర్ రాసిచ్చి దాని పేరు మార్చి ఇప్పుడు ఎఫ్ హౌస్గా అయ్యింది ఇక్కడ జూబ్లీ హిల్స్నే. నా పేరు మార్చుకుంటా కాకపోతే ఇట్లాంటి చాలా ఉన్నాయి వీళ్ళు చేసిన కథలు. ఇప్పుడు ఏంది, ఆయనకి ఇచ్చినవు నాకు ఇయ్యవా అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అంతే, ఇంతకు మించి ఏం లేదు. మళ్ళీ రేపు ఈ కబ్జా అని రాస్తున్నారు కదా. ఇప్పుడు రేపు పొద్దుగా ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది తెలుసా? ఏం పీకేది ఏం లేదు, పొడిచేది ఏం లేదు ఇదే విషయంలో. అప్పుడు కేసీఆర్ కేటీఆర్లు ఏం పీకరు, ఇప్పుడు వీళ్ళు అదే విక్తారు. ఏమున్నది, మాకేం తీయరు, మేము సైలెంట్ అవుతాం. ఇవాళ వార్త వచ్చింది కదా, లేకపోతే బయటకు వస్తాయి. ఇవాళ వార్త వచ్చింది కదా, 10 రోజుల తర్వాత చూద్దాం. ఎన్నో కన్వెన్షన్ గురించి మళ్ళీ ఒక్క వార్త ఉండదు. అప్పుడేమో చెరువులో కట్టిరు, చెరువు పక్కనే కట్టిరు అన్నారు కదా. ఇది ఏందన్నా అదే దాని గురించి. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత అన్నట్లు ఉంది సినీ హీరో అక్కినేని నాగార్జున వ్యవహారం. సినిమాల ద్వారా 10 మందికి మంచి చెప్పాల్సింది పోయి తనే చెడు దారిలో పోతే పరిస్థితి ఏంటి? అగ్ర హీరోలు ఏదో స్టోరీ రూపంలో జనానికి మంచి మెసేజ్లు ఇస్తుంటారు, కానీ నటుడు నాగార్జున మాత్రం ఓ చెరువును కబ్జా చేసి అటవీ ప్రేమికులకు చేదుగా మారాడు. చెరువు కుంటలు కాపాడడం ద్వారా గ్రౌండ్ వాటర్ పెరిగి నీటిని కటకట రాదని పోవాల్సిన గొప్ప వ్యక్తే చెరువు శిఖరం భూమిని మింగేయబట్టే గుడ్లు వచ్చి